శుభోదయం బాలలు. ఈ కథ పేరు యువరానికి ఇష్టమైన ఆహారం. సంతోషకరమైన సూర్యకాంతి రాజ్యంలో ఆర్యన్ రాజు, రాణి రిహా మరియు చిన్న యువరాణి ప్రెస్టీ ఒక విషయాన్ని చాలా ఇష్టపడ్డారు: కలిసి తినడం. ప్రతి సాయంత్రం ఆకాశం లేత నారింజ మరియు బంగారు రంగులోకి మారినప్పుడు రాజ భోజనశాల రుచికరమైన ఆహారం యొక్క వెచ్చని వాసనలతో నిండి ఉంటుంది. ఒకరోజు రాజ వంటవాడు ఒక ప్రత్యేక విందును సిద్ధం చేశాడు. మెత్తని ఆపిల్ పైస్, తేనె బ్రెడ్, స్వీట్లు, పండ్లు మరియు చిన్న యువరాణి ప్రెస్టీ కోసం వెచ్చని పాలు. బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ తన తల్లిదండ్రుల మధ్య తన చిన్న బంగారు ఎత్తైన కుర్చీలో కూర్చుంది. ఆమె ఉత్సాహంగా పాదాలను తన్నింది. బా 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 ఆమె నవ్వింది. ఆర్యన్ రాజు నవ్వాడు. మన యువరాణి ఈరోజు చాలా ఆకలిగా ఉందని నేను అనుకుంటున్నాను. రాణి రిహా అరటిపండును మెత్తగా గుజ్జు చేసి యువరాణి ప్రెస్టీకి మెల్లగా తినిపించింది. కానీ నిశ్శబ్దంగా తినడానికి బదులుగా ప్రిన్సెస్ ప్రెస్టీ చెంచా పట్టుకుంది. స్ప్లాట్! ఆర్యన్ రాజు రాజవస్త్రంపై అరటిపండు పడింది. క్వీన్ రిహా నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించింది. అయ్యో! ఆర్యన్ రాజు తన వస్త్రంపై ఉన్న అరటిపండును చూసి, తర్వాత ప్రెస్టీ నవ్వుతున్న ముఖం వైపు చూసి పగలబడి నవ్వాడు. సరే, ఈ వస్త్రానికి పండ్ల అలంకరణ అవసరమని నేను అనుకుంటున్నాను అని అతను అన్నాడు. ప్రెస్టీ తన చిన్ని చేతులను సంతోషంగా చప్పట్లు కొట్టింది. తరువాత ఆర్యన్ రాజు ప్రెస్టీకి ఒక చిన్న మృదువైన ఆపిల్ పై ముక్కను అందించాడు. ఆమె దానిని రుచి చూసింది మరియు ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. మమ్ అని ఆమె గొణుగుతూ అంది. ఆమె ఇంకో కొరికి, ఆ తర్వాత తన తండ్రికి కొంచెం తినిపించడానికి ప్రయత్నించింది. ఒక చిన్న పై ముక్క అతని ముక్కు మీద పడింది. రాణి రిహా ఇప్పుడు నవ్వు ఆపుకోలేకపోయింది. మన యువరాణి ఆహారాన్ని పంచుకోవడం చాలా ముఖ్యము అని ఇప్పుడు నమ్ముతోంది. వెంటనే ముగ్గురు నవ్వుకున్నారు. టేబుల్ మీద అరటి పండు, నేల మీద ఫై ముక్కలు, ప్రెస్టీ బుగ్గల మీద తేనె ఉన్నాయి. హాలు వెలుపల ఉన్న రాజ కాపలాదారులు రాజభవనం అంతటా నవ్వులు ప్రతిధ్వనించడం వినగలిగారు. ఇది రాజ్యంలో అత్యంత సంతోషకరమైన విందు అయి ఉండాలి అని ఒక గార్డు అన్నాడు. రాత్రి భోజనం తర్వాత రాణి రిహా ప్రెస్టీ చేతులు మరియు ముఖాన్ని శుభ్రం చేసింది. ఆర్యన్ రాజు ప్రెస్టీని మెల్లగా తన చేతుల్లోకి ఎత్తాడు. మీతో విందు నా రోజులో అత్యుత్తమ భాగం అన్నాడు. ప్రెస్టీ ఆవలిస్తూ, కడుపు నిండిపోయి, నిద్రమత్తులో ఉంది. ఆ రాత్రి, ఆమె నిద్రలోకి జారుకుంటున్నప్పుడు, ఆమె మెల్లగా నవ్వింది. ఎందుకంటే బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీకి, ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అరటిపండు లేదా పై కాదు. అది అమ్మా నాన్నలతో కలిసి తినడం. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.